యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి నుంచి చదవండి ఒక్కసారి. అందరూ కూడా జాగ్రత్తగా వినాలి. ఆయన హస్తము మీకు తోడుగా ఉండాలంటే, ఆయన హస్తము మిమ్మల్ని ఆదుకోవాలంటే, ఆయన హస్తము మీకు సహాయం చేయాలంటే, ఆయన హస్తము మిమ్మల్ని రక్షించాలి అంటే చూడండి, రక్షింపనేరకయుండునట్లు. మొదటి నుంచి 59వ అధ్యాయం. రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కొరచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. ఇదిగో రక్షించకుండా ఉండేటట్లు ఆయన హస్తము కురుచకాలేదు. ఆయన హస్తాన్ని వెనక్కి తీసుకోవటల్లా, ఆయన రక్షిస్తాడు. అయితే ఎందుకు రక్షించలేకపోతున్నాడు? ఎందుకు ఆయన మనల్ని ఆదుకోలేకపోతున్నాడు? ఎందుకు మనకు సహాయం చేయలేకపోతున్నాడు అంటే, ఇప్పుడు చూడండి, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చేసెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను. స్తోత్రం చెప్పండి. ఆయన మీకు సహాయం చేయాలని హస్తాలు తీసుకొస్తున్నాడు, హస్తం తీసుకొస్తున్నాడు. కానీ అడ్డొచ్చేస్తుంది గోడ. ఏంటిది ఆ గోడ? నీ దోషాలు, మన దోషాలు, మన పాపాలు, మనం చేసే పాపం. నేను సహాయం చేయాలనుకుంటున్నాను, నేను రక్షించాలనుకుంటున్నాను. నా చెయ్యి చాపుతున్నా, నా చెయ్యి కురచ కాదు, ఆయన చెయ్యి చాలా పొడుగు. చెప్పాను కదా ఇందాక, ఆయన ఆకాశంలో నుండి మనల్ని రక్షించడానికి అక్కడ చెయ్యి చేస్తే ఇక్కడికి వస్తుంది చెయ్య. ఆయన హస్తం అనుకోండి, అంత పొడుగు ఆయనది. కానీ రావట్లేదంట, ఆయన హస్తం ముందుకు రావట్లేదంట. ఎందుకని? అడ్డంగా ఏమొచ్చేసినాయి? మన దోషాలు, మన పాపాలు అడ్డం వచ్చేసినాయి. అందుకని మనకు సహాయం చేయట్లేదు. ఎందుకు సహాయం రావట్లేదు ఆయన దగ్గర నుంచి? ఎందుకు మనల్ని ఆయన ఆదుకోవట్లేదు? ఎందుకు ఆయన హస్తం మన మీదకి రావట్లా, మనల్ని పట్టుకొని లేపట్లా? ఎందుకంటే నీ పాపము, నా పాపము, మన దోషాలు, మనం చేస్తున్న దోషాలు. దోషం అంటే ఆ 10 ఆజ్ఞలకు వ్యతిరేకంగా నడుచుకోవటమే. ఆ 10 ఆజ్ఞలు, ఆయన స్వహస్తాలతో రాసిన 10 ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అతిక్రమించి చేస్తున్నాం. అందుకనే చెయ్యి వస్తుంది, కానీ మధ్యలో అడ్డంగా ఆ దోషాలు వచ్చేటప్పటికి ఆ చెయ్యి వెళ్ళట్లా. దేవుడు చేయలేని పని ఏంటంటే, మనం దోషులమై ఉంటే, మనము పాపులమై ఉంటే ఆయన మనకు సహాయం చేయలేడు, మనల్ని ఆదుకోలేడు. ఆయన హస్తం రాదు, మనల్ని పట్టుకోదు, మనల్ని లేపదు. మీలో ఎవరైనా పెంటను పట్టుకుంటారా? ఏమండి, పెంటను పట్టుకుంటారా? చెప్పండి, పట్టుకోమని చెప్పండి. చేదర కదా, పెంటను ఎవరు పట్టుకుంటాం? పెంటలాగా కనపడతాం మనం ఆయనకి. ఆ పాపాలు చేస్తున్నప్పుడు ఆయన హస్తం రాదు, అడ్డం వచ్చేస్తుంది. అప్పుడు మనల్ని పట్టుకోలేడు, మనల్ని లేపలేడు, మనల్ని ఆదుకోలేడు, మనకు సహాయం చేయలేడు. మనం పడుతున్నా, నేనేం చేసేది నాయనా, నీ దోషాలు అడ్డుగా వచ్చేసి నేను నీకు సహాయం చేయలేకపోతున్నా. నా హస్తం వస్తుంది కానీ నేను చేయలేకపోతున్నా. ఎందుకంటే నీలో సంథింగ్ రాంగ్, నీలో ఏదో దోషం ఉంది. ఆ దోషాన్ని బట్టి నేను నిన్ను పట్టుకోలేకపోతున్నాను. ఆ దోషాన్ని తీసేసుకో. ఇదిగో నా సిలువలో నా చేతితో శీలలు కొట్టి రక్తం కార్చానే, నిన్ను చెక్కుకున్న నా చేతుల్లో ఆ రక్తముతో నువ్వు కడగబడు, నువ్వు కడుగు, పవిత్రపరచబడు, పాపాల నుంచి నువ్వు బయటకు రా. అప్పుడు నా చెయ్యి నిన్ను పట్టుకొని లేపు. హల్లెలూయా. అందుకని అంటున్నాడు, రక్షింపనేరకయుండునట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకయుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషాలే మీకును నాకును అడ్డంగా వచ్చేసినాయి. కాబట్టి నా హస్తం ఎప్పుడు కూడా సిద్ధంగా ఉందయ్యా, నిన్ను రక్షించడానికి, నీకు సహాయం చేయడానికి. దోషంగా నీ పాపాలు వచ్చేసినాయి కాబట్టి అవి తీసేసుకుంటే నా హస్తముతో నిన్ను ఆదుకుంటా, నా హస్తముతో నీకు సహాయం చేస్తా, నా హస్తముతో నిన్ను రక్షిస్తా, నిన్ను లేవనెత్తి నడిపిస్తా. ఎవరైనా మనం ఆపదల్లో ఉన్నప్పుడు, గుంటలో ఉన్నప్పుడు ఎవరైనా ఒక చెయ్యి చెట్ట లేపుతుంటే ఎలా ఉంటుందండి మనకి? ఎంత బాగుంది, ఎంత ఆదరణ, ఎంత సంతోషం. మనల్ని పట్టుకొని లేపుతుంటే మన దేవుడు అలా పట్టుకొని నడిపిస్తాడండి. ఇవి